హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సాటర్డే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే చెప్పాను కదా, కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం లేట్గా లేచాను. అండ్ ఫ్రైడే ఒకటి ఏదో ఎర్లీగా లేచానులేండి, కొంచెం ఫాస్ట్గా పూజ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఎర్లీగా లేస్తాను. ఇంక ఈరోజు సాటర్డే కదా, నా వాయిస్ చూస్తేనే తెలిసిపోతుంది కదా, కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, అందుకోసం లేట్గా లేచాను అనమాట. నిన్న మనం గడపకి పూజ చేసిన తర్వాత అవి ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి మనం చీపురుతో అలా తీసేయకూడదు. అందుకోసం నేను ఇట్లా చేత్తోనే, అవి రోజా పూలు కాబట్టి వాడిపోతే ఈజీగా వచ్చేస్తాయి, ఇలా ఊపినా సరే బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ అవే క్లీనింగ్ చేస్తున్నా. ఫస్ట్ బయట క్లీన్ చేసేసిన తర్వాత ఇంట్లో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకోసం ఈరోజు ఎండ కూడా లేదండి, కొంచెం క్లైమేట్ చాలా కూల్గా ఉంది, ఎండ అస్సలు లేదు. హెల్త్ బాగాలేనప్పుడు ఇలా కూల్గా ఉన్నప్పుడు వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ రాదనమాట. సో ఇంకా మార్నింగే లేచి బయట అయితే కసు చిమ్మేస్తున్నా. అండ్ ఫ్రైడే రోజు మనం ఎంత ఫాస్ట్గా లేచి చేస్తామో సాటర్డే రోజు అంత లేజీగా అయిపోయింది కదా ఫ్రైడే, ఇంకా లేట్గా లేచలే అన్న ఫీలింగ్లో ఉంటాను అనమాట. సో ఇక్కడ తులసికోట దగ్గర కూడా నేను బత్తీలా వెలిగిస్తాను కాబట్టి ఆ పౌడర్ అనేది కింద పడిపోతుంది. సో దాన్ని నీట్గా తీసేయాలి, అంటే తులసికోటకి తగలకుండా నీట్గా తీసేయాలి. అండ్ నాకు అక్కడ ఏం క్లాత్ దొరకలేదు కాబట్టి నేను అట్లా చీపురుతో అంటే తులసికోటకి తగిలియకుండా తీసేసాను అనమాట. సో లోపల కూడా మనం బత్తీలు అవి పెడతాం కదా, అవి మట్టిలో కూడా కలిసిపోతున్నాయి. సో అక్కడ కూడా చూడాలి, అంటే ఏమన్నా ప్లేట్ అట్లా పెట్టి తీయడానికి పౌడర్, అంటే బత్తీల పౌడర్ కింద పడకుండా, అంటే అక్కడ గలీజ్ కాకుండా చూసుకోవడానికి ఏదన్నా తీసుకురావాలి. సో ప్రస్తుతానికైతే ఇంకా ఇట్లా పెట్టేసి క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. అండ్ బై ది వే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, అందరికీ ఫీవర్, కాఫ్ ఇవి కామన్గా వచ్చేస్తున్నాయి. ఒకరికి తగ్గాయంటే ఇంకొకరికి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మా వారికి తగ్గిపోయింది, ఆ తర్వాత నాకు. అండ్ నేనేం చేశానంటే, తను వాటర్ తాగున్నారు కదా, ఆ వాటర్ బాటిల్ నేను అట్లే తాగేశాను. సో ఆ వాటర్ తాగంగానే నాకు కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కొంచెం పర్వాలేదులేండి. సో ఫస్ట్ బయట క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో కూడా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. బికాజ్ వీళ్ళని ఫస్ట్ పంపించేస్తే 7:30కి అంతా వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ నేను స్టార్ట్ చేస్తాను అనమాట వంట. సోయా బీన్స్ వేసి వెజిటబుల్ రైస్ అయితే వేస్తున్నాను అనమాట. దానికోసం నేను వాటర్ బాయిల్ చేస్తున్నా. జలుబు చేసింది, అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. హాట్ వాటర్ ఈరోజు సాటర్డే కదా, దానికోసం సోయా బీన్స్ది పలావ్ చేస్తున్నాను. సారీ అండి, సోయా బీన్స్ అని చెప్పాను కదా, సారీ, అది సోయా. అండ్ నేనేం చేసాను, మిల్ మేకర్స్ అంటాం కదా, సో అవి అనమాట. సో దాన్ని నేను హాట్ వాటర్లో యాడ్ చేసేస్తున్నాను. ఆ జలుబు దెబ్బకి నేనేం మాట్లాడుతున్నాను నాకే అర్థం కాలేదు. సో నేను సోయా బీన్స్ అని చెప్పాను. అండ్ ఇది సోయా వచ్చేసి నేను హాట్ వాటర్లో నానబెట్టేస్తున్నాను. బికాజ్ మనం హాట్ వాటర్లో నానబెడితే అవి డబల్ అవుతాయి అనమాట. ఒక 5-10 మినిట్స్ అట్లా వదిలేసినాం అనుకోండి, మనకి బాగా కుక్ అవుతాయి హాట్ వాటర్లో. అది అలా నానబెట్టేసి మనం వేరే పని చూసుకొని వచ్చేలోపు అవి మంచిగా డబల్ అయిపోతాయి. నెక్స్ట్ మనం కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను అంటే హాట్ వాటర్ తీసుకుంటున్నాను. ఇందాక నేను సోయా సాస్లో వేసాను కదా హాట్ వాటర్, కొన్ని వాటర్ అయితే నేను తీసుకొని హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట. అండ్ పిల్లలు అయితే ఇంకా లేలేదు. పాప అయితే కాలేజ్ ఉంది కాబట్టి తను ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. అండ్ బాబు అయితే అదేంటో తెలియదు, ఇట్లా హాలిడేస్ ఇస్తారు కదా, సంక్రాంతి హాలిడేస్, సరేలే ఇంకా 19th ఓపెన్ అవుతుంది అని అమ్మయ్య అనే లోపు మళ్ళీ
మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారనమాట హాలిడేస్, ఇంకొంచెం సతాయించడానికి. ఆ హాలిడేస్ వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వడమేమో కానీ నాకు మటుకు దుంప తెంచేస్తున్నారు. సో వీటితోనే అండి నాకు ఎక్కువ కొంచెం ఇక్కడ అంటే మేమిద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతాం, అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు వాడు, కానీ ఒక చోట ఉండడనమాట. ఆడుకున్నట్టే ఆడుకుంటాడు, ఎక్కడ వెళ్ళిపోతాడో కూడా తెలీదు. అందుకు కొంచెం ఎంతైనా మనం ఉంటే కొంచెం భయం ఉంటుంది పిల్లలకి. సో అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి మార్నింగ్ ఈవినింగ్ వచ్చేస్తా కదా, అప్పుడు వచ్చేస్తాడు నాతో పాటు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా లేదండి, లేపి నాకు కూడా బేజార్ వస్తుంది. అసలు మార్నింగ్ లేస్తేనే వాయిస్ మాట్లాడడానికి కూడా వస్తలేదనమాట. ఆయన ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా 2 ముక్కులు బంద్ అయిపోయాయి, అండ్ వాయిస్ ఓవర్ కూడా అంతంత మాత్రమే ఇస్తున్నాను. నా వాయిస్ వింటే నాకే ఎట్లా అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ కొంచెం సుప్రభాతం వినుకుంటూ ప్రస్తుతానికి ఇల్లు అయితే మాప్ పెట్టేశాను, కసు చిమ్మేసి మాప్ పెట్టేశాను. సో మా వారు పిల్లలు వెళ్ళిపోయేలోపు కొంచెం కసు చిమ్మేస్తాను. సో అట్లా సుప్రభాతం వినుకుంటూ పని చేసుకుంటూ ఉంటే అంటే నాకు అంత స్ట్రెయిన్ అని అట్లా అనిపించదు. అది వింటూ ఉంటాను కదా, ఏం పని చేస్తున్నా కూడా ఫాస్ట్గా చేసేస్తాను అనమాట. అండ్ మార్నింగ్ నేను అక్కడ హుక్స్ పెట్టాను కదా, ఇంతకుముందు పూజ గదిలో పెట్టున్నాను ఆ హుక్. అదేమైందంటే చెప్పాను కదా, కలసం ఒరిగిపోయింది, అది బంతిపూల మాల ఎక్కువైపోయి బరువు ఎక్కువైపోయి అది స్టిక్ అయింది, వాల్కి స్టిక్ చేసింది, ఊడిపోయి కలసం ఒరిగిపోయింది అనమాట. అప్పటి నుంచి భయం వేసి అక్కడవన్నీ తీసేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పూజకి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసాను కదా. సో మార్నింగ్ స్నానం చేయకముందు ఇవన్నీ నైట్ ఏమైందంటే బాడీ పెయిన్స్ చెప్పాను కదా, ఫీవరిష్గా ఉందని చెప్పేసి, అందుకోసం నేను ఇంకా ఇవేమి క్లీన్ చేయలేదు, అవి కొన్ని ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చి సోయా సాస్ కాదు, సోయాతో పులావ్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు సాటర్డే కదా, సాటర్డే రోజు ఈజీగా అంటే త్వరగా అయిపోయింది. సోయాతో పులావ్ అయితే వేసి అండ్ వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మాప్ పెట్టి కసు చిమ్మి ఇవన్నీ చేసిండాను కదా, సో అందుకోసం ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ టైం వచ్చేసి 8:20 అవుతుంది. సో ఫాస్ట్గా చేసేద్దాం. సో ఓకేనండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుందండి. సో ఇప్పుడు అన్నం అంటే రైస్ కర్రీ 2 ఒకటే చోట పెట్టేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా రైస్ దాల్ అట్లా చేస్తే తినరు, కానీ ఇట్లా కలర్ రైస్ కానీ పులావ్ కానీ ఇలాంటివి చేస్తే మంచిగా ఇంట్రెస్ట్గా తింటారనమాట. అంటే మన పిల్లలందరూ అంతేలేండి, కొంచెం ఆయిల్ ఐటమ్ ఏదైనా చేసినామంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. సో అందుకోసం ఈరోజు ఆల్రెడీ ఆర్డర్ చెప్పిపోయిందనమాట, కొబ్బరన్నం చేయమనింది. నా దగ్గర పచ్చి కొబ్బరి చాలా ఉంది. ఇప్పుడు నేను దాన్ని మిక్సీ పట్టి ఆల్రెడీ ఇప్పుడు కరెంట్ పోయింది, మీకు కనిపిస్తుందా? సో పవర్ పోయిందనమాట. ఇంకా నేను మిక్సీ పట్టేది ఎప్పుడు పచ్చి కొబ్బరే, పాలు తీసేది ఎప్పుడు నైటే చేసుకోవాల్సింది అవన్నీ. సో ఇంకా ఇప్పుడు నార్మల్గా పులావ్ అయితే వేస్తున్నా. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, హెవీ మసాలా ఏమి ఉండదు కదా. అండ్ నేను ఎక్కువ మసాలా ఏమి యూజ్ చేయట్లేదండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఎక్కువ బ్రౌన్ కలర్లో మగ్గించకుండా మామూలుగా లైట్గా మగ్గించేస్తున్నా, ఎందుకంటే మనం చేసేది పులావ్ కదా, బిర్యానీ కాదు. యాక్చువల్లీ నేను దీంట్లో ఏమి బిర్యానీ పత్తా అవన్నీ ఏమి ఎక్కువ యాడ్ చేయట్లేదు, అవి తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తాయి కదా, పత్తా తీయడము లవంగాలు తీయడము, అందుకోసం నేను అవన్నీ ఏమి ఎక్కువ యాడ్ చేయట్లేదు, 1-2 అంతే. లవంగాలు 2 వేసాను, అండ్ కొంచెం జీడిపప్పు, ఉల్లిపాయ, ఒక్క బిర్యానీ ఆకు 1-2 వేసాను అంతే. సో ఎందుకంటే మనకి ఎక్కువ తినేటప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి నేను ఎక్కువ యాడ్ చేస్తాను. అండ్ నేను దీంట్లోకి మసాలా అయితే రెడీ చేసి పెట్టినా. ఇది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం ధనియాలు, జాజికాయ ఇవి వేసేసి మిక్సీ పట్టేసుకున్నా. ఇవైతే ఇక్కడ ఫ్రై అవుతున్నాయి కదా. అండ్ ఇక్కడ ఇది కూడా రెడీ చేసేస్తున్నా ఆలు కర్రీ కోసం. ఫస్ట్ అయితే ఆలు వేసేసుకుంటున్నా, ఇది కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఇదైతే ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయేలోపు మనం పేస్ట్ యాడ్ చేసుకున్నాం. సో ఇదే పేస్ట్ నేను కర్రీలో కూడా యాడ్ చేస్తాను. ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా కొంచెం దీంట్లో వేస్తా, అండ్ కొంచెం వచ్చేసి కర్రీలో వేస్తాను అనమాట. నేను ఒక్కోసారి అంటే సపరేట్ అట్లా చేయకుండా ఒకటే మసాలా 2 యూస్ చేసేటట్లుగా చూసుకుంటా అనమాట. ఆల్రెడీ కరెంట్ పోయింది కదా, ఒకసారి అట్లా వచ్చి వెళ్ళేలోపే నేను ఇంకా ఫస్ట్ దాన్ని మిక్సీ పట్టేసాను అనమాట. అంటే మనం హాట్ వాటర్లో వేస్తే డబల్ అవుతాయి అనమాట సోయా. సో దీంట్లో వేసేస్తున్నా, ఎక్కువ వాటర్ ఉండదు దీంట్లో.
నేనైతే ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అవి కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అవన్నీ ఏం యాడ్ చేయట్లేదు. క్యారెట్ అంటే మా ఇంట్లో క్యారెట్, బీట్రూట్ తెస్తే ఫ్రిడ్జ్లో మగ్గబెట్టి పడేస్తూ ఉంటారనమాట. పిల్లలు తినే రకం కాదు. సో అవి చాలా హెల్త్కి చాలా మంచిదండి. దాన్ని జ్యూస్ చేసి అట్లా ఇస్తూ ఉంటాను అనమాట. అది చేసి ఇస్తేనా తాగుతారు, లేదు వాళ్ళంతటా వాళ్ళు చేసుకొని తాగండి అంటే మటుకు అస్సలు చేసుకునే ఓపిక వాళ్ళకు ఉండదు, చేసి ఇచ్చే ఓపిక నాకు ఉండదు. సో రెగ్యులర్గా చేస్తూ ఉంటాను, ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు తాగుతూ ఉంటాను అనమాట. ఆలు ఫ్రై అయితే మనకి మంచిగా ఉంటుంది అనమాట, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మంచిగా రోస్ట్ అయిపోతాయి దీంతో పాటు. ఇప్పుడు ఈక్వల్గా అయిపోతుంది అనమాట. ఆనియన్ అండ్ ఆలుగడ్డ రెండు కలిసి ఈక్వల్గా ఫ్రై అవుతాయి. సో ఇదైతే అయిపోవచ్చింది. అండ్ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. అంటే లాస్ట్ టైము నాకు ఒక రెసిపీ నేను హాఫ్ షేర్ చేసినందుకు ఫుల్ రెసిపీ షేర్ చేయండి అని చెప్పారనమాట. కాబట్టి నేను ఇట్లా ఫుల్గా షేర్ చేస్తున్నాను. సో దీంట్లో కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నా. కర్డ్ యాడ్ చేస్తే మనకి సాఫ్ట్ అవుతుందన్నమాట. సో మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. మనం నిమ్మకాయ లేనప్పుడు మనం ఇట్లా కర్డ్ యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో రైస్ కూడా సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే దీంట్లో కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై కస్తూరి మెంతి ఉంటుంది కదా అది. సో ఇట్లా డబల్ పని చేసేటప్పుడు నాకే అనిపిస్తుంది, ఇంత ఫాస్ట్గా చేసే బదులు కొంచెం త్వరగా లేసే సరిపోతుంది కదా అని. కానీ ఈరోజు పూజ ఉంది కాబట్టి మార్నింగే లేచి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసినాను. లేదంటే కొంచెం ఇట్లా ఏమైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు నైటే వెజిటేబుల్స్ అన్నీ తరిగి పెట్టేసుకుంటా అనమాట. నెక్స్ట్ డేకి కొంచెం రిస్క్ లేకుండా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ కొంచెం పసుపు అండ్ కారం, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కదా, కారం చూసి యాడ్ చేసుకోవాలి. రైస్లో కారం ఉంటుంది ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా. సో ఇది రెండు హెవీ అయిపోతాయి, మరి అస్సలు తినలేరనమాట. సో దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం కారం యాడ్ చేసేసి ఇలా తిప్పేసుకొని వాటర్ పోసేసుకోవడమే అండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది, హెవీగా ఉండదు, టేస్ట్ బాగుంటుంది. అండ్ నేను ఎక్కువసేపు బియ్యం అనేది నానబెట్టున్నాను కదా, అందుకు వాటర్ అనేది తక్కువ వేస్తున్నాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 3.5 వేసుకున్నాను అనమాట. రైస్ బాగా నానింది కాబట్టి ఎక్కువ పట్టదు వాటర్. సో మనకి పొల్లుగా వస్తుంది రైస్ అనేది. 3 గ్లాసెస్ వేసుకున్నా, ఇది సరిపోతుంది. మనం 4 కంప్లీట్ వేయట్లేదు, కొంచెం హాఫ్ వేస్తున్నాను అనమాట. సో ఇది వాటర్ బాయిల్ అవుతుంది అండ్ ఈ కర్రీ అనేది కొంచెం మగ్గుతుంది. దీంట్లో టమాటా మసాలా అన్నీ యాడ్ చేసేస్తే అయిపోతుంది. ఇట్లా కుక్ చేసేటప్పుడు మటుకు నేను కళ్ళుప్పు అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను. సన్న సాల్ట్ చాలా రేర్గా యూజ్ చేస్తాను, ఎందుకంటే మనం కర్రీ అంతా అయిపోయినాక కళ్ళుప్పు కరగదు కాబట్టి ఈ టైంలో అయితే మంచిగా కరిగిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు కళ్ళుప్పు వేస్తున్నాను. ఒకవేళ మనం మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంటే అప్పుడు సన్న సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట. సో ఎక్కువ సన్న సాల్ట్ కూడా యాడ్ చేయడం మంచిది కాదు. అండ్ దీంట్లో నేను ఏమి కొబ్బరి పొడి అట్లాంటివి ఏమి యాడ్ చేయట్లేదు. ఇది దల్దార్ మసాలా ఉంది కదా, గరం మసాలా, అది వేసేసి కొంచెం పెరుగు వేసేస్తున్నా. సో అంతేనండి. కుక్ అయిన తర్వాత మనం దాన్ని స్మాష్ చేసేస్తే ఆలుని గ్రేవీ థిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 3 టమాటాలు వేసి, ఆలు వేసి, ఉల్లిపాయ వేసి మగ్గిచ్చేస్తున్నా, ఉప్పు కారం పసుపు. అండ్ మన మసాలా ఉంది కదా పలావ్లోది, సో ఆ మసాలా వేసేసి మగ్గిచ్చేసి కొన్ని వాటర్ వేసి లిడ్ పెట్టేయడమే. ఇట్లా బాయిల్ అయిపోతే సాల్ట్ మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో సోయాలో కూడా మనకి సాల్ట్ మంచిగా మిక్స్ అవ్వాలి కదా. సో అది చప్పగా ఉంటే తినేటప్పుడు బాగుండదు. సో ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేస్తున్నాను, సరిపోయింది, ఎందుకంటే మళ్ళీ మనకి కర్రీలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ రైస్ వేసేద్దాం. ఆల్రెడీ నేను బాగా నానబెట్టి పెట్టున్నానండి ఇవి రైస్. అంతే అండి, చాలా సింపుల్ కదా. మనకి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉండాలి కానీ అన్నీ రెడీగా చేసేసుకోవచ్చు. వంట గురించి మనం ఏమంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదైనా మనం ఒకటి అనుకుంటే అన్నీ రెడీ ఉండాలి కానీ వితిన్ మినిట్స్లో అయిపోతుంది. ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఆలు కదా ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసినాం. సో అది ఆయిల్ కొంచెం ఇది విజిల్ వెళ్ళేలోపు ఆ రైస్ కూడా అయిపోతుంది. రైస్ మనము ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి కొంచెం పొల్లుగా వస్తుంది. లో ఫ్లేమ్లో, ఇందాక మనం ఎసురు ఎక్కువ ఉంది కదా, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ పొల్లుగా వస్తుంది అనమాట.
కుక్కర్లో కూడా వేయచ్చు. అదేమంటే మసాలా అంతా పైకి తెలుతుంది, రైస్ అంతా కింద ఉండిపోతుంది. మసాలా ఎక్కువ పంచదు అనమాట. ఇట్లా పులావ్ కానీ ఏదైనా ఇట్లా చేసినప్పుడు దీంట్లో వేయడం బెస్ట్. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గిస్తే సరిపోతుంది. మూత పెడితే మగ్గిచ్చేయచ్చు. ఈలోపు మనం పూజకు అన్ని రెడీ చేసేసుకుందాం. సో ఇవన్నీ తీసేయాలి. నిన్నటి పువ్వులు కదా, ఎండ పెడదామంటే ఎండ సరిగ్గా లేదు. ఎండాకాలం అయితే మంచిగా ఎండితే మనం ధూప్ స్టిక్స్ కూడా చేసుకోవచ్చు దీంతో. మల్లెపూలతో అయితే చాలా బాగుంటుంది. అండ్ బయట ఇట్లా ఎందుకు కట్టుకున్నాను అంటే మనం పూజ చేసేటప్పుడు హెయిర్స్ అనేది కింద పడుతూ ఉంటాయి కదా, అది అంత మంచిది కాదని చెప్పేసి నేను ఇట్లా పైకి కట్టేసుకున్నాను. సో ప్రస్తుతానికి ఫ్లవర్స్ అన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే పెట్టేస్తా. సో నిన్న మల్లెపూలు తీసుకురాలేదండి, నిన్న లేట్ అయిపోయిందని చెప్పి నిన్న ఫ్రైడే రోజు మల్లెపూల మాల అయితే లేదు. సో ఇప్పుడు వేస్తాను. ఫ్లవర్స్ అన్ని మార్చేసిన తర్వాత పూజ చేసి మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఓకేనా? బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పూజ కంప్లీట్ అయిపోయింది. సో అవి కొంచెం చల్లగా అయితే బాగుంటుంది బాక్స్లో పెట్టడానికి. అండ్ టైం 9:30 అవుతుంది అనమాట. సో ఓకేనండి, ఇప్పుడైతే సాటర్డే రోజు వ్లాగ్ అయితే ఫుల్ఫిల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ నా వ్లాగ్స్ మీకు నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి. అండ్ ఇప్పుడు టైం 9:30 అవుతుంది కాబట్టి ఫాస్ట్గా అవుట్రో ఇస్తున్నాను అనమాట. సో ఓకేనా, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్, బాయ్.